హలో నేను మిస్ ఒక చెడు మరొక మంచికి అంటూ ఉంటారు. ఒక డోర్ క్లోజ్ చేస్తే మరొక డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం H1B వీసాల మీద చాలామందిని గందరగోళపరిచింది. కానీ గత 2 ఏళ్లుగా జాబ్స్ పోయి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్గా ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే H1B వీసాల్లో కొత్త వాళ్ళకు మాత్రమే $1,00,000 పే చేయాలి ఫీజు రూపంలో అని చెప్పి నిర్ణయించారు. అంతే తప్ప ఎగ్జిస్టింగ్ H1B వీసాలు వాళ్ళకి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. దీంతో 2024 కానీ లేదా 2025 ఈ త్రైమాసికంలో కానీ జాబ్స్ పోయినటువంటి వాళ్ళు గత ఏడాది దాదాపు 1,40,000 మంది ఉన్నారని చెప్పేసి లెక్క తెలుస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం దాదాపు 1,25,000 మంది ఉన్నారని లెక్క తెలుస్తుంది. వెరసి 2,50,000 మంది రోడ్డున పడ్డారు. ఆయా కంపెనీలు తీసేసాయి, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అంత అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో. కానీ ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు చేసి మీరు రండి, మీకు H1B వీసా స్టేటస్ ఎలా ఉంది అని కనుక్కొని H1B వీసా స్టేటస్ లైవ్లో ఉంటే కనుక మీరు రండి మళ్ళీ వచ్చి రీజాయిన్ కమ్మని చెప్పి అమెరికా కంపెనీలు ఫోన్లు చేసి మన వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు, ఆఫర్ ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. సో ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంటు జాబ్స్ పోయినటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలని మళ్ళీ తిరిగి ఇస్తుంది అని చెప్పి తాజాగా వస్తున్నటువంటి అప్డేట్ అమెరికా నుంచి. మరి అసలు H1B వీసాల మీద ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టారు ట్రంప్? ఆ H1B వీసాల్లో మన వాళ్ళ షేర్ అంతా. H1B వీసాల మీద కొత్తగా H1B వీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా $1,00,000 చెల్లించాల్సిందే అని చెప్పి ఫీజు రూపంలో ఎందుకు ఆయన చెప్తున్నారు అని అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా డేటా వైజ్ చెప్తాను. నేను ఈ డేటా చూస్తే కనుక ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంలో బహుశా పెద్ద తప్పేం లేదేమో అనేటువంటి భావన కలుగుక మానదు. ఇది డేటా. కంపెనీ వైజ్ H1B వీసా వేశారు. ఏ కంపెనీ ఎన్ని H1B వీసాలు వేసిందని అంటే ఇక్కడ చూస్తే అమెజాన్ 10,044 H1B వీసాలు కలిగి ఉంది. TCS 5,505, మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181, కాగ్నిజెంట్ 2,493, JP మోర్గాన్ 2,440, వాల్మార్ట్ 2,390, అలాగే డెలైట్ 2,353. ఇది ఇంతమందికి H1B వీసాలు వేశారు మన వాళ్ళకి ఈ కంపెనీలు. సో ఈ డేటాను చూసిన తర్వాత లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి ఇంతమందికి జాబ్స్ అవకాశం కోల్పోతారు అనేటువంటి ఒపీనియన్కి అమెరికా ప్రభుత్వం వచ్చింది. అందుకే ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చినటువంటి హామీ మేరకు అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇది ఆయన చెప్పినటువంటి నినాదం. ఆ నినాదం మేరకు ఈ కంపెనీలను కట్టడి చేయడానికి ఇప్పుడు H1B కొత్త వాళ్ళకి $1,00,000 అనేది పెట్టారు. సో ఇన్ని వీసాల వాళ్ళకి వీళ్ళలో H1B వీసా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలు లేదంటే అమెరికా బేస్డ్ కంపెనీలు చాలామందికి ఉద్యోగాలు ఈ మధ్యకాలంలో తీసేశారు. వాళ్ళని మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీలే కాల్ చేస్తున్నాయి అనేది లేటెస్ట్ అప్డేట్. ఎందుకంటే H1B వీసా ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే కనుక $1,00,000 కంపెనీలు పే చేయాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళకైతే పే చేయాలి. ఆ తలనొప్పి ఎందుకు, ఉన్నాళ్ళనే తీసుకుంటే పోతుంది కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళనే కాల్ చేసి రమ్మని చెప్తున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది అమెరికా నుంచి. అది లేటెస్ట్ అప్డేట్. ఇక H1B వీసాల్లో టాప్లో ఎవరున్నారు? అమెరికాలో ఉండేటువంటి H1B వీసాల్లో టాప్ ఎవరున్నారు? ఇక్కడ ఏ కంట్రీ నుంచి ఉన్నారంటే ఇండియా నుంచి హయ్యెస్ట్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే 2,83,397 మంది ఉన్నారు. అంటే మొత్తం H1B దాంట్లో 71% మన వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్. ఆ తర్వాత చైనా వాళ్ళు ఉన్నారు 46,680, 11.7% ఉన్నారు. తర్వాత ఫిలిప్పైన్స్ 5,248 మంది ఉన్నారు, 1.3% ఉన్నారు. ఇక కెనడా 4,222 మంది ఉన్నారు, ఓన్లీ 1.1%. కొరియా, సౌత్ కొరియా 3,983 మంది ఉన్నారు, 1.1% H1B. అంటే H1B వీసాదారుల్లో మన వాళ్ళు 71% ఉన్నారంటే మీరు ఊహించుకోండి మన వాళ్ళ యొక్క మెజారిటీ అమెరికాలో ఎంత ఉందని. ఇప్పుడు ట్రంప్ టార్గెట్ ఇండియన్స్ని ఎందుకు చేశారు అనే దానికి ఈ డేటా
ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ద మోస్ట్ ఇన్ డిమాండ్ జాబ్స్ ఆఫ్ ది నెక్స్ట్ డికేడ్, రాబోయే 10 సంవత్సరాల్లో 2024 నుంచి 2034 వరకు ఏ సెక్టార్లో ఎంత డిమాండ్ ఉంటుంది జాబ్స్ అనే దాని మీద కూడా ఒక డేటా నేను తీయటం జరిగింది. అక్కడ అమెరికాలో కానీ ఎక్కడైనా యుఎస్లో, ప్రత్యేకించి యుఎస్లో ఎంప్లాయ్మెంట్ రాబోయే 10 సంవత్సరాల్లో ఎవరెవరికి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. హోమ్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ఎయిడ్స్, దీనికి డిమాండ్ ఎంత ఉంది? 7,39,800 మందికి డిమాండ్ ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్ 2,67,700 మందికి డిమాండ్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో H1B వీసాలు ఉన్నవాళ్ళకి కూడా రద్దు చేసే ధైర్యం ట్రంప్ చేస్తాడా? చేయడు. రాబోయే 10 సంవత్సరాల్లో వాళ్ళ డిమాండ్ ఎంత ఉంది? సాఫ్ట్వేర్ డెవలపర్స్కి 2,67,770 మందికి డిమాండ్ ఉంది. ఇక స్టోకర్స్ అండ్ ఆర్డర్ ఫిల్లర్స్, ఇది 2,35,000 మందికి ఉంది. ఫాస్ట్ ఫుడ్ అండ్ కౌంటర్ వర్కర్స్ 2,33,200 మందికి ఉంది. రెస్టారెంట్ కుక్స్ 2,17,000 మందికి ఉంది డిమాండ్. రిజిస్టర్డ్ నర్సెస్ 1,66,100 మందికి ఉంది. జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్స్ 1,64,000 మందికి ఉంది. అలాగే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్స్ వీళ్ళకి 1,42,900 మందికి ఉంది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్స్కి. సో కాబట్టి యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, ఇది యుఎస్ లేబర్ అక్కడ ఉండేటువంటి కార్మిక శాఖ ఇచ్చినటువంటి డేటా ఇది. రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో అమెరికాలో డిమాండ్ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారంటే ఎంత ఉందనంటే ఇది డేటా. మరి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా ఇవ్వకుండా ఆపగలడా? లేదు, ఛాన్స్ లేదు. అందుకే రిలాక్సేషన్స్ ఇచ్చారు అన్ని. ఒక్క కొత్త వాళ్ళకి H1B వీసా వేసుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు $1,00,000 కట్టాలంటున్నారు. దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టులు కేసు స్టే చేసుకొచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో కాబట్టి ట్రంప్ కేవలం ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం తప్పితే వాస్తవ సిచ్యువేషన్కి భిన్నం ఆయన అనౌన్స్ చేస్తుందని చెప్పి ఈ డేటాను బట్టి అర్థమవుతుంది. ఐటీ డిమాండ్ ఉన్నటువంటి దేశాల్లో మన వాళ్ళు లేదంటే ఐటీ సెక్టర్ వాళ్ళు ఏ దేశంలో వాళ్ళైనా ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా టాప్ 10 కంట్రీస్ ఐటీ వర్కర్స్ ఉండేటువంటివి చూస్తే కనుక అమెరికాలో 6 మిలియన్స్ ఉన్నారు ఐటీ సంబంధించి ఐటీ రంగానికి. కేవలం ఐటీ రంగంలో 6 మిలియన్స్ ఉన్నారు యుఎస్లో. ఇండియాలో 4.5 మిలియన్స్ ఉన్నారు. సో అమెరికా కంటే మనం ఏం తీసుకోలేదు, ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం. 4.5 మిలియన్స్ ఉన్నారు ఐటీ వర్కర్స్ ఐటీ రంగంలో మన వాళ్ళకి. చైనాలో 4 మిలియన్స్ ఉన్నారు. రష్యాలో 1.2 మిలియన్స్ ఉన్నారు, అంటే చాలా తక్కువ ఉన్నారు. జర్మనీలో 1.1 మిలియనే ఉన్నారు. అందుకే జర్మనీ ఇప్పుడు మీరు రండి అని చెప్పి ఇండియన్స్ని ఆహ్వానిస్తుంది, వర్క్ వీసా కూడా ఇస్తామని చెప్పి. యూకే 900K, అంటే 1 మిలియన్ కంటే తక్కువ. సో ఇక్కడ కూడా రిక్వైర్మెంట్ ఉంది ఐటీకి సంబంధించి. బ్రెజిల్ 850K ఇక్కడ ఉంది. పోలాండ్ 500K, కెనడా 450K, జపాన్ 400K. ఇంతమంది ఐటీ రంగంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య. కాబట్టి దీన్ని బట్టి మిగతా దేశాల్లో ఒక USA, ఇండియా, చైనా ఇక్కడే హైయెస్ట్. ఈ 3 దేశాల్లో ఉన్నాయి, మిగతా దేశాల్లో ఎక్కువగా లేరు. అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది రాబోయే రోజుల్లో అనేది ఈ డేటా ప్రకారం తెలుస్తుంది. ఇక సరే, అమెరికా ఇంత గందరగోళం మధ్య మనం ఎందుకు వెళ్ళాలనుకుంటే టాప్ 10 కంట్రీస్ నివసించడానికి అనువైనవి ఏంటంటే స్విట్జర్లాండ్, సింగపూర్. సరే USA 3వ ప్లేస్లో ఉంది. సరే ఇప్పుడు గందరగోళం ఉంది కాబట్టి మిగతా దేశాలు కెనడా, UK, UAE, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ ఇటలీ, ఇవి టాప్ 10 కంట్రీస్. ఇది వాస్తవంగా జాబ్ పొజిషన్ కానీ H1B స్టేటస్ కానీ లేదా మనం అనువైనటువంటి దేశాలు మన వాళ్ళకి ఏమున్నాయి అనేది ఇది డేటా. మరి ఈ డేటా చూసిన తర్వాత ట్రంప్ రియాక్ట్ కావటంలో అర్థం ఉందా లేదా ఒకటి. 2, ట్రంప్ H1B వీసాలని రద్దు చేస్తే అమెరికా అసలు నిలబడగలదా అనే దానికి నేను రాబోయే 10 సంవత్సరాల్లో ఏ సెక్టార్లో ఎన్ని జాబ్స్ డిమాండ్ ఉందనేది అమెరికా కార్మిక శాఖ ఇచ్చిన డేటాని నేను చూపించాను. కాబట్టి ఇదంతా ట్రంప్ చేస్తున్నటువంటి ఒక చిన్న గ్యాంబ్లింగ్ లేదంటే చిన్న జర్క్ తప్పితే వాస్తవం కాదు. అతను నేల విడిచి సాము చేస్తున్నాడు. అది ఎంతో కాలం ఉండదు ట్రంప్ది. జస్ట్
ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఒక భావన కలిగించేదానికే ఆయన ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారు తప్పితే రియాలిటీగా ఆయన జారీ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వర్కౌట్ కావు అమెరికాలో. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకి వెళ్ళొచ్చు, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది డేటా చెప్తుంది. మరి ఇదంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.